హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ల కథ నడుస్తూనే ఉన్నది, చూస్తూనే ఉన్నారు కదా. కేశినేని నాని లాంటి బలమైన నేతలు వైసీపీ కండువా కప్పుకోవడంతో ప్రతిపక్షాలు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఈ నేపథ్యంలో కొంత మైండ్ గేమా లేకపోతే అందులో నిజమెంత అన్నది తెలియదు కానీ ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి కీలకమైన నేతగా వ్యవహరిస్తున్న, పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో ముద్రగడ మీద చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కేపాల్ లాంటి వాళ్ళు సైతం కాపులకు దైవ సమానుడైన రంగాను హత్య చేసిన పార్టీలోకి ఎలా వెళ్తావు అని చెప్పి ఆబ్జెక్షన్ చేస్తుండడం, తనతో కలిసి వస్తే సీఎంను చేస్తానని ఆఫర్ చేయడం లాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అడుగులేటు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో అంటే 2 వారాల క్రితం ఆయన వైసీపీలో చేరబోతున్నారు. ఆయనకు ఎంపీ సీటు, ఆయన కొడుకుకు ఒక అసెంబ్లీ సీటు జగన్ ఆఫర్ చేశారన్న సంకేతాలు కూడా బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా జనసేనలో చేరతారన్న కొత్త వాదన ఏదైతే ఉందో అది అనూహ్య పరిణామాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో అంటే కాపులందరినీ జనసేన వైపుకు తీసుకెళ్తున్నారా, కాపు పార్టీగా ముద్రపడిన పవన్ కళ్యాణ్ను జనసేనను బలోపేతం చేసే దిశగా ముద్రగడ ప్లాన్ చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ముద్రగడనే కనుక జనసేనలో చేరితే ఇది సూసైడల్ అవుతుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఒకప్పుడు అంటే 2019 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభంని ఇదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత హింసించారో చూసినాం కదా. తుని రైలు ఘటన తర్వాత ముద్రగడను ఇంటికి పరిమితం చేసి మానసిక క్షోభకు గురి చేసిన సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంత ఈజీగా మర్చిపోదు. ఎవరో ఎందుకు స్వయంగా ముద్రగడ పద్మనాభమే చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఇంటి ఆడ మనుషులను లకారంతో తిట్టారని చెప్పి, తిట్టిపిచ్చారని చెప్పి, చంద్రబాబు చాలా హ్యూమిలియేట్ చేశారని చెప్పి ఒకనొక సందర్భంలో ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం కూడా చూసినాం. అట్లాంటి నేత జనసేన ఈజ్ నథింగ్ బట్ టీడీపీ అన్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. అట్లాంటి పార్టీలోకి ఎలా వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి 2014లో కాపులకు రిజర్వేషన్ పేరుతో మొత్తం కాపు సామాజిక వర్గాన్ని గాలమేశాడు చంద్రబాబు నాయుడు. ఆ హామీని నెరవేర్చకపోగా కాపులను చీల్చే కుట్ర చేసింది కూడా కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబుకు వంతపాడడానికి ముద్రగడ ఎలా సిద్ధమవుతున్నారన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనక ముద్రగడనే గనక జనసేనలో చేరితే మిగతా సామాజిక వర్గంలోనూ కూడా కలకలం రేగే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎట్లాంటి వ్యక్తులనైనా, ఎంతటి వ్యక్తులనైనా మభ్యపెడతారు, మాయ చేస్తారు అన్న సంకేతం కనుక వెళ్తే ఇదంతా వైసీపీకే ప్లస్ అవుతుందన్న సమీకరణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గాన్ని గుండుగుత్తగా పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నానితో సహా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అంటే కులాల సమీకరణాల కోణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరగబోతున్నాయి. ఒకవైపు బీసీలకు, ఎస్సీలకు పెద్దపీట వేస్తూనే మరోవైపు ఉన్నత సామాజిక వర్గాలకు దగ్గర ఎందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తీసుకోబోయే అడుగు ఏదైతే ఉందో అది ఇప్పుడు కీలకంగానుంది. అసలు ముద్రగడ మీద టీడీపీ జనసేన చేస్తున్నది మైండ్ గేమా లేకపోతే నిజమా అన్నది తేలాలంటే పండగ తర్వాత క్లారిటీ రానుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందని. ముద్రగడ అడుగులేట అన్నది పండగ తర్వాత తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.